తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు మనం తప్పక సందర్శించాల్సిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రకృతి రమణీయ ప్రదేశం జాపాలి ఆంజనేయ స్వామి ఆలయం. సాధారణంగా ఇక్కడికి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంటుంది, కానీ మేము మాత్రం చుట్టూ దట్టమైన అడవి, కొండల అందాలు కనిపించే ఈ రెండవ మార్గాన్ని ఎంచుకున్నాం. దాదాపు 1 కిలోమీటర్ సాగే ఈ నడకదారిలో కనిపించే వ్యూస్ నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తాయి. త్రేతాయుగంలో జావాలి మహర్షి ఇక్కడ ఘోరమైన తపస్సు చేయడం వల్ల ఈ క్షేత్రానికి జాపాలి తీర్థమని పేరొచ్చింది. ఆయన భక్తికి మెచ్చి హనుమంతుడు ఇక్కడ స్వయంభూగా వెలశారు. లంక నుంచి తిరిగొచ్చేటప్పుడు మనశ్శాంతి కోసం ఆంజనేయ స్వామి స్వయంగా ఇక్కడ జపం చేశారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే టీటీడీ ఈ అంజనాద్రి కొండలని హనుమంతుని జన్మస్థలంగా కూడా ప్రకటించింది. తిరుమల వెళితే ఈ ప్రశాంతమైన జాపాలి క్షేత్రాన్ని అస్సలు మిస్ అవ్వకండి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ పవిత్ర స్థలాన్ని మీరెప్పుడైనా దర్శించుకున్నారా? కామెంట్ చేయండి.